మరణాత నేటి మంగళవారము తన దివ్యమైన వాక్కులిచ్చిన త్రియేక దేవుని నామమున అందరికీ శుభోదయం. యేసయ్యా, నేడు మా పనులను దీవించుము, నిండుగా వర్ధిల్ల చేయుము. 2026 జనవరి 27వ తేదీ మంగళవారం కొరకు ఏర్పాటు చేయబడిన నేటి దిన దేవుని వాక్య వాగ్దానము. కీర్తనల గ్రంథము 5వ అధ్యాయము 14వ వచనము. మనమేమి అడిగినను ఆయన మన మనవి ఆలకించునని మనం ఎరిగిన ఎడల మనం ఆయనను వేడుకొనినవి మనకు కలిగినవని ఎరుగుదుము. ఆమేన్. ప్రియమైన దేవుని విశ్వాసులారా, మన మనవులను ఆలకించి హక్కున చేర్చుకుని అడిగిన వాటిని మనకు అనుగ్రహించే యేసుక్రీస్తు ప్రభువు మనము ఏది అడిగినను ఆనందపరిచి తన అద్భుతమైన కార్యములతో నింపువాడై ఉన్నాడు. అయితే ఆయన మన కోసము తన ప్రాణము త్యాగం చేసి రక్షించినాడని, ఆదరించినాడని, ఆశీర్వదించుచున్నాడని ఎరిగి విశ్వాసంతో ప్రార్థించిన ఎడల మనము ఏమి అడిగినను అవన్నీ దయచేయవాడై ఉన్నాడు. కావున మన అంశములన్నీ నెరవేర్చి దృఢ విశ్వాసం గలవారముగా తన సన్నిధిలో నిలిపి సంపూర్ణమైన తలాంతులతో సఫలము చేసి నింపునుగాక. ఆమేన్. మంగళవారపు విజ్ఞాపన ప్రార్థన. మా మనవులను, యాచనలను, విజ్ఞాపనలను, ప్రార్థనలను ఆలకించి నెరవేర్చిన క్రీస్తు ప్రభువా, నేటి మంగళవారపు విజ్ఞాపన ప్రార్థనలో పాల్గొన్న ప్రతి నీ బిడ్డ యొక్క అంశములను నెరవేర్చి ఆనందపరిచి నూరంతలుగా తలాంతులు దయచేయమని వేడుకొనుచున్నాము. బైబిల్ మిషన్ కన్వెన్షన్లో జరుగుతూ ఉండగా నీవే ప్రతి బిడ్డను క్షేమంగా మీటింగ్ ప్రాంగణంలోకి చేర్చి వారికి కావలసిన దీవెనలతో నింపి గృహములకు క్షేమంగా పంపమని వేడుకొనుచున్నాము. గుంటూరులో జరుగుతున్న మీటింగ్స్ అన్నీ ఆశీర్వాదకరంగా జరిగించుము. తాడేపల్లిగూడెంలో జరుగుతున్న బైబిల్ మిషన్ మీటింగ్స్ను నిండుగా దీవించుము. బైబిల్ మిషన్ పుట్టుక స్థలమైన రాజమండ్రిలో జరుగుతున్న మీటింగ్స్ను ఘనంగా జరిపించుము. గన్నవరంలో జరుగుతున్న బైబిల్ మిషన్ మీటింగ్స్ను దీవెనకరంగా జరిగించుము. ఇంకా ఎక్కడైతే జరుగుతున్నావో అన్ని సభలపై నీ కృపా మేఘములను కావలిగా ఉంచి వర్షింపచేయుము. నీ చిత్తము చొప్పున బైబిల్ మిషన్ సేవను ఐక్యపరిచి అభివృద్ధి చేయము. మొదటిగా క్రొత్తగా ఎవరైతే ఈ విజ్ఞాపన ప్రార్థనల కోసము విన్నవించి ఉన్నారో వారందరి అంశములను నీ సన్నిధిలో పెట్టుచున్నాము. షేక్ దిల్హాద్ బేగం గారి యొక్క అంశములను విన్నవించుచున్నాము. తన కుమార్తెకు సంపూర్ణమైన ఆరోగ్యం దయచేసి స్వస్థపరచుము. ఆమె జీవితంలో ఉన్న సమస్యలన్నిటినీ పరిహరింపచేసి కుటుంబమును కట్టి శాంతి సమాధానమును దయచేయమని వేడుకొనుచున్నాము. కూరపాటి నాగరాజు గారి ప్రార్థన విన్నపముల కోసము ప్రార్థించుచున్నాము. వారి కుటుంబమును దీవించి ఆశీర్వదించుము. చదువుల విజయలక్ష్మి గారి ప్రార్థన విన్నపం కోసం వేడుకొంచున్నాము. అభినవ్ టైప్ 1 పేషెంట్గా అతని కాళ్ళు పాడైనవి. ఏ రోగమైతే తనను పీడిస్తుందో ఆ రోగమును నీ రక్తంతో కడిగి సంపూర్ణ స్వస్థతను దయచేయము. వారిని వేధించుచున్న షుగర్ వ్యాధిని నయం చేసి సాక్షులుగా నిలుపుము. పుట్నూరు భాస్కర్ రావు గారి కుటుంబంను దీవించుము. వారి కుమారుడికి మంచి ఉద్యోగం దయచేసి అభివృద్ధి చేయము. పి విజయారి సర్వాంశములను నీ చేతికి అప్పగించుచున్నాము. అవన్నీ నెరవేర్చి సాక్షులుగా నిలుపుము. పద్మిని బంగారం గారి కొరకు ప్రార్థిస్తున్నాము. వారి కుటుంబం కొరకు ప్రార్థించున్నాము. వారిని నూరంతలుగా ఆశీర్వదించుము. మడికి కన్నా గారి కుటుంబం కోసము ప్రార్థించున్నాము. వారి కుమారుడు జాన్సన్ కొరకు, కుమార్తె బెలిషా రాణి గారి కొరకు, ఆమె రాయిచున్న పరీక్షలలో విజయం కొరకు ప్రార్థిస్తున్నాము. వారి మనవులను ఆలకించి నెరవేర్చుము. అలాగే మోదుగు రాము గారి కుటుంబమును దీవించుము. కిన్నెర గారి కుటుంబమును దీవించుము. ఘంటసాల నయోమి గారి కుటుంబమును ఆశీర్వదించుము. మా పనులలో, ఉద్యోగములలో, విద్యలలో, ఉపాధులలో, వ్యాపారంలో, ప్రయాణంలో, ఆసుపత్రులలో సంపూర్ణ ఆరోగ్యము, స్వస్థత కొరకు ప్రార్థించుచున్నాము. గృహాలు వాటి నిర్మాణములలో మా ప్రయత్నములలో తోడై ఉండమని వేడుకొనుచున్నాము. కోర్టు వాద్యముల నుండి విముక్తి కలిగించమని ప్రార్థించుచున్నాము. ఆర్థికాభివృద్ధిలో ఎదుగుదల, విదేశాల్లో ఉన్న వారి కుటుంబాలకు క్షేమం కొరకు ప్రార్థించుచున్నాము. మేమును నీ ప్రియ కుమారులు, కుమార్తెలు ఎవరైతే వారికి కావలసిన వాటి కొరకు ప్రార్థించుచున్నారో వాటి కొరకు వెళ్ళుచూ ఉండగా సంపూర్ణ కాపుదల ఇచ్చి అన్నింటా పరిపూర్ణ విజయం దయచేయమని వేడుకొనుచున్నాము. నేడు పెళ్లి రోజు, పుట్టినరోజులు జరుపుకొనుచున్న నీ బిడ్డలపై నిండుగా మెండుగా దీవెనలు కుమ్మరించి ఫలింపచేయుము. ఎవరైతే ప్రియులను కోల్పోయి వేదనలో ఉన్నారో వారిని బాధలలో నుండి, శ్రమలలో నుండి, కష్టములలో నుండి, ఇబ్బందులలో నుండి, నష్టంలో నుండి, అప్పులలోను, దుఃఖంలోను, అనారోగ్యములతో ఉన్న వారికి నీ ఆదరణ ఇచ్చి
గొప్ప సాంత్వన చేకూర్చి ఆదుకొనమని వేడుకొనుచున్నాము. కువైట్, దుబాయ్, సౌదీ అరేబియా, మస్కట్ తదితర గల్ఫ్ దేశాలలో ఉన్న వారిని, అలాగే అమెరికా వంటి ఇతర దేశాలలో ఉన్న మీ ప్రియ బిడ్డలందరికీ మీ యొక్క కాపుదల ఇచ్చి కాపాడుము. ఇండియాలో ఉన్న వారి కుటుంబాలకు రక్షణ కాపుదల దయచేయండి. వారి ఉపాధి, వృత్తులలో, విద్యలలో తోడై ఉండి అభివృద్ధి చేయండి. మా అందరిపై నీ కృపలను కుమరించి స్వస్థతలు, అద్భుతములు, తలంతులు, భాగ్యములతో అన్నింటినీ అభివృద్ధి చేయమని నీ నామమున వేడుకొని ప్రార్థించుచున్నాము. ఈ ప్రార్థన వినుచున్న పాల్గొన్న ప్రతి నీ బిడ్డలకు అన్నింటా విజయం దయచేయము. మేము పొందిన విజయములు, స్వస్థతలు, మేళ్లకై మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ప్రతి బిడ్డ యొక్క మనవులను ఆలకించి వారి సమస్యల నుండి ఉపశమనం కలిగించి దేవుళ్ళు కుమ్మరించమని వేడుకొనుచున్నాము. ఈ పరిచర్య చేయుచున్న మాపై కూడా నీ ఆశీర్వాదములు, తలాంతులు, భాగ్యములు, గర్భఫలమును అనుగ్రహించి మాకు కావలసిన ఈవులను అన్ని నూరంతలుగా కుమ్మరించమని వేడుకొనుచున్నాము. ఏ అంశం మరిచితిమో విడిచితిమో ఈ ప్రార్థనలో పాల్గొన్న ప్రతి నీ బిడ్డను విడిచిపెట్టక వారి అన్ని అంశములను నెరవేర్చి ఆశీర్వాదములు వర్షింపచేయము. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు యేసుక్రీస్తు నామమున మనమేమి అడిగినను ఆలకించి నూరంతలుగా తన దీవెనలు, ఆశీర్వాదములను కుమ్మరించి అనుగ్రహించును గాక. ఆమెన్. ఇట్లు దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యు. అందరికీ మరణాత. దేవుని పరిచర్యను కొనసాగించుటకు, ఆశీర్వదించబడుటకు ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుచున్నాము. మీరు ఆశీర్వదింపబడినారని నమ్ముచు మీ సహోదరి సహోదరులకు ఈ ఛానల్ లింకును షేర్ చేసి దీవెనల వర్షంతో నింపబడాలని కోరుచున్నాము. ఎందుకయ్యా యేసయ్యా ఇంత ప్రేమ నీకయ్యా, రక్తమిచ్చినావయ్యా, ప్రాణమిచ్చినావయ్యా. ఎందుకయ్యా యేసయ్యా ఇంత ప్రేమ నీకయ్యా, రక్తమిచ్చినావయ్యా, ప్రాణమిచ్చినావయ్యా, జాలిగా నన్నే చూసినావయ్యా, జాలిగా నన్నే చూసినావయ్యా. నా ప్రాణనాథుడా, నా ప్రాణేశ్వరుడా, నా ప్రాణములో ప్రాణమై ఉన్న నాథుడా, నా ప్రాణనాథుడా, నా ప్రాణేశ్వరుడా, నా ప్రాణములో ప్రాణమై ఉన్న నాథుడా.